ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనం. నా చేతితో నిన్ను కప్పెదను. ఈ యొక్క వాగ్దానముతో కూడిన మాట యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేతో తన ప్రజలైన ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించమని అంటాడు. అప్పుడు మోషే నీ మహిమ నాకు కనపరచమని యెహోవా దేవుణ్ణి వేడుకుంటాడు. సహోదరి సహోదరులారా, అప్పుడు యెహోవా మోషేతో ఈ విధంగా మాట్లాడతాడు. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరుస్తాను. యెహోవాను నా నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాణ్ణి కరుణిస్తాను. ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరం చూపిస్తాను అంటాడు. మరియు మోషేతో యెహోవా ఈ విధంగా అంటాడు, నా ముఖమును నీవు చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడని అంటాడు. అంటే సహోదరి సహోదరులారా, దేవుడు సమీపించరాని తేజస్సు గలవాడు. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో నుంచి వచ్చే తేజస్సు శక్తివంతమైనది. పాపము చేసిన నరులు ఆయన్ని చూడలేరు. సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనములో మనం ఆలోచన చేసినట్లయితే, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వము చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని యెహోవా మోషేతో చెప్పెను. సహోదరి సహోదరుడా, యెహోవా మోషేతో ఒక బండ మీద నిలవవలెనని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ బండ అంటే ఒక స్థిరమైన పునాది అని అర్థం. బైబిల్లో బండ అనేది దేవునికి క్రీస్తునకు ఇచ్చిన పేరు. ఇది దేవుని ప్రజల పాలిట స్థిరమైన పునాదిని, ఆపత్కాలంలో ఆశ్రయాన్ని సూచిస్తున్నది. అంటే క్రీస్తులో దేవుడు ఉండి లోకాన్ని తనతో సైక్యపరుచుకుంటూ వారి మీద వారి అతిక్రమాలు మోపకుండా ఉన్నాడు. సైక్యపరిచే సందేశం మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తుని మన హృదయంలో చేర్చుకొని ఆయనలో ఉంటున్నప్పుడు ఆయన యొక్క మహిమను మనం చూస్తాం. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడినప్పుడు ఆయన యొక్క మహిమా హస్తాలతో మనల్ని కప్పుతాడు. మనుషుల అపరాధాలు వారి మీద మోపకుండా వాటిని క్రీస్తు మీద మోపాడు. మన యొక్క పాపాలన్నిటికీ క్షమాపణ దొరికింది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు వందనములు తెలియజేస్తున్నాము. నీ చేతి నీడలో కప్పెదను అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మీ వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము.
వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి, ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.